లో ప్రతి సంవత్సరంలో 1100 కోట్లు మన ప్రభుత్వం జమ చేసేది. ఈ ప్రభుత్వం వచ్చింది ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025 2200 కోట్లు బకాయిలు. ఈరోజు పిల్లలు చదువులు మానేసి ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితులు, చదువుల రంగం పూర్తిగా నాశనం అయిపోయి ఆంధ్ర రాష్ట్రంలో చదవాలి అని అంటే అప్పులు పాలయ్యే పరిస్థితిలోకి ఈరోజు రాష్ట్రంలో మన పిల్లలు కనపడతా ఉన్నారు. వైద్య రంగం గురించి నేను చెప్పాల్సిన పనుల ఆరోగ్యశ్రీ అనేది తెరమరుగైపోయింది. ఏకంగా నెలకు 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ పథకానికి. ప్రతి పేదవాడికి, ప్రతి మధ్యతరగతి వారికి ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా పేదవాడికి వైద్యం అందించే పరిస్థితి మన ప్రభుత్వం. 3300 ప్రొసీజర్లకు విస్తరించి